హలో అండి, ఈ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం నా దగ్గర ఉన్న బీడ్స్ ఇలాగా 2 కలర్స్ తీసుకున్నాను. ఇలా కొంచెం వైర్ తీసుకోవాలి. తర్వాత ఇలాగా ఒక రింగ్ని దానికి ఎక్కించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వైర్కి ఒక రెడ్ కలర్ బీడ్ ఎక్కించాను. తర్వాత వైర్కి ఇటువైపున ఒకటి అటువైపున ఒకటి రెడ్ కలర్ బీడ్ ఎక్కించాలి. తర్వాత ఇలా ఒక బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాగేయాలి. అలా లాగితే ఇలా వస్తుంది. తర్వాత ఈ బీడ్స్ వైర్కి అటువైపున 2 ఇటువైపున 2 ఎక్కించుకోవాలి. మరలా ఒక రెడ్ కలర్ బీడ్ని తీసుకోవాలి. ఇలాగా వైర్ని అందులో నుంచి అటువైపు నుంచి ఇటువైపుకి లాగాలి. ఇలా వస్తుంది. తర్వాత వైర్కి అటువైపున ఒక రెడ్ బీడు ఇటువైపున ఒక రెడ్ బీడు వేసుకోవాలి. మరలా అలాగే బీడ్లో నుంచి అటువైపు నుంచి ఇటువైపుకి వైర్ని లాగాలి. తర్వాత వైర్కి ఒకవైపున 2 బీడ్స్ మరోవైపున 2 బీడ్స్ ఎక్కించుకొని ఒక రెడ్ బీడ్ తీసుకొని ఇలాగే వైర్ని అటువైపు నుంచి ఇటువైపుకి లాక్కోవాలి. ఇలా వేస్తే ఇలా డిజైన్ లాగా వస్తుంది. ఇలాగా మన దగ్గర ఏ కలర్స్ బీడ్స్ ఉంటే వాటితోనే చేసుకోవచ్చు. ఇలా కొన్ని చిన్న బీడ్స్ ఉండాలి, కొన్ని పెద్ద బీడ్స్ ఉండాలి. అప్పుడు ఈ డిజైన్ ఇలా వస్తుంది. ఇలాగే మన హ్యాండ్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంత బ్రాస్లెట్ని మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగానే ఇలాగా రెడ్ బీడ్స్ 4 క్రీమ్ కలర్ బీడ్స్ 4 వేసుకుంటూ వస్తే డిజైన్ ఇలా రెడీ అవుతుంది. అవి 4 ఇవి 4 వేసాం, కానీ వేసే విధానంలో డిజైన్ మారుతుంది. చూస్తున్నారు కదా, రెడ్ అయితే ఇలా వేసాము, అందువల్ల ఇదొక డిజైన్ వస్తుంది. అదే క్రీమ్ బీడ్స్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా అటు 2 ఇటు 2 వేసుకున్నాం కాబట్టి ఇదొక డిజైన్ లాగా వస్తుంది. ఇలాగా బీడ్స్ వేసే విధానాన్ని బట్టి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి. ఇలా మనకు నచ్చిన కలర్స్ తోటి నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అర్థమైందంటే సరిపోతుంది. మనకి ఎన్ని డిజైన్స్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయ్యాక వైర్కి అటువైపున ఒక రెడ్ బీడు ఇటువైపున ఒక రెడ్ బీడ్ని ఎక్కించుకోవాలి. తర్వాత ఇలా ఒక చైన్స్ ఉంటాయి, అది ఒకటి వేసుకొని రెడ్ బీడ్ తీసుకొని ఇలాగా అటువైపు నుంచి ఇటువైపుకి లాగేసి ముడి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా టైట్గా ముడి వేసుకోవాలి. వైర్ కదా, జారిపోకుండా ముడి వేసుకొని ఇక్కడైతే నేను బీడ్లోకే వైర్ని ఇలా పెట్టేసి బయటికి లాగేశాను. లేదు అనుకుంటే వైర్ కట్ చేసుకొని కొంచెం హీట్ చేసినా సరిపోతుంది, వైర్ జారిపోకుండా ఉంటుంది. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక హుక్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక హుక్ని యాడ్ చేసుకుంటే మనకి ఇలాగా రెడీ అయిపోతుంది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది?